ఓకే, nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో ఈ వీడియోలో మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఒక డిస్కషన్ చేసుకుందాం. సో let us take this equation x power n minus 1 is equal to 0. x power n minus 1 is equal to 0. దీన్ని సాల్వ్ చేద్దాం మనం. సో సాల్వ్ చేయాలంటే x వాల్యూస్ కనుక్కోవాలి. సో x power n is equal to minus 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. సో నెక్స్ట్ మనం ఈ పవర్ని కూడా రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. దెన్ ఇట్ బికమ్ 1 power 1 by n ఓవర్ nth రూట్ ఆఫ్ 1. ఓకే, సో 1 power 1 by n రాసిన nth రూట్ ఆఫ్ 1 రాసిన రెండు ఒకటి, బోత్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ కాల్డ్ nth రూట్ ఆఫ్ యూనిటీ. 1 అని మనం యూనిటీగా అని అలా పిలుస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ కాల్డ్ nth రూట్ ఆఫ్ యూనిటీ. సో nth రూట్ ఆఫ్ యూనిటీ ఎలా కనుక్కోవాలని మనం చూద్దాం ఇప్పుడు. సో దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 1 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. సో ఒక కాంప్లెక్స్ నెంబర్కి మనం n రూట్స్ అనేవి కనుక్కోవాలంటే ముందుగా దాన్ని మనం పోలార్ ఫామ్లోకి మార్చుకోవాలి. ద పోలార్ ఫామ్ ఆఫ్ 1 ఈజ్ సిస్ 0. మన దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్ నెంబర్కి పోలార్ ఫామ్ నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఆ 1 అనే కాంప్లెక్స్ నెంబర్కి పోలార్ ఫామ్ సిస్ 0 అంటే కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0. కాస్ 0 అంటే 1, సైన్ 0 అంటే 0. సో 1 ప్లస్ ఐ ఇంటూ 0, టోటల్ ఇట్ ఈస్ 1. ఓకే, సో ఫైనల్లీ 1 కెన్ బి రిటన్ యాజ్ సిస్ 0 పవర్ 1 by n. ఓకే, సో ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు సిస్ థీటా, దెన్ z పవర్ 1 by n ఓవర్ nth రూట్ ఆఫ్ z. nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క nth రూట్స్ మనం కనుక్కోవాలి అంటే ద ఫార్ములా ఈజ్, సో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. సో z పవర్ 1 by n మీన్స్ సిస్ థీటా పవర్ 1 by n. ఇలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్కి పోలార్ ఫామ్ రాసుకొని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సిస్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి 2k పై అనేది యాడ్ చేసుకొని ఈ యొక్క యాంగిల్ని ఈ పవర్ 1 by n తోటి మల్టిప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద nth రూట్స్. ఓకే, క్యూబ్ రూట్స్ కానీ 4th రూట్స్ 5th రూట్స్ ఏవైనా కానీ అన్నిటికీ ఇదే కామన్ ప్రొసీజర్. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్కి 2k పై అనేది యాడ్ చేసుకొని సో ఈ యాంగిల్ మొత్తాన్ని మనం పవర్ 1 by nతో మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ k అనేది కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. సో ఆ k వాల్యూస్ ఎలా ఉంటాయంటే k వాల్యూస్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2 అండ్ సో ఆన్. ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ n minus 1. సో k వాల్యూస్ అనేవి 0 దగ్గర నుండి n minus 1 వరకు ఉంటాయి. ఓకే, సో ఇది ఫార్ములా nth రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా అది. ఇదంతా కూడా z పవర్ 1 by n. సో ఈ ఫార్ములా అప్లై చేసి మనం k వాల్యూస్ 0 దగ్గర నుండి n minus 1 వరకు సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ గెట్ nth రూట్స్. ఓకే, సో nth రూట్స్ ఇవన్నీ కూడా పవర్ 1 by n ఉంటే ఆ nth రూట్స్ ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ nth రూట్స్. ఓకే, వాటన్నిటిని మనం nth రూట్స్ అని పిలవాలి. అవి ఎన్ని ఉంటాయంటే n. ఓకే, సో ఈ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేద్దాం. సిస్ 0 పవర్ 1 by n. సో ఫార్ములా ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి 0 డిగ్రీస్కి 2k పై అనేది యాడ్ చేసుకుంటాం. సో పవర్ 1 by n ని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ n minus 1. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద n రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో సిస్, సో 2k పై ప్లస్ 0 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2k పై ఇంటూ 1 by n. సో టోటల్లీ దిస్ కెన్ బి రిటన్ యాజ్ సిస్ 2k పై by n, కామా k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ n minus 1. ఓకే, సో ఫైనల్లీ nth రూట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు సిస్ 2k పై by n. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ nth రూట్ ఆఫ్ యూనిటీ. nth రూట్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఫార్ములా అది.
nth root of unity is equal to cis 2k pi by n, where k is equal to 0, 1, 2 and so on n minus 1. సో nth root of unityకి సంబంధించిన ఫార్ములా, ఇందులో k యొక్క వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ వి గెట్ n డిస్టింక్ట్ nth రూట్స్. ఓకే, సో మనకి n డిస్టింక్ట్ అంటే వేరువేరుగా ఉన్నటువంటి nth రూట్స్. సో ప్రతి రూట్ని nth రూట్ అనే పిలవాలి. అవన్నీ కూడా n ఉంటాయి, అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. సో లెట్ us see అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం. k ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. సో k 0 తీసుకుంటే సో మనం దీన్ని x అనే పేరుతో తీసుకుంటున్నాం. x ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ యూనిటీ, దెన్ ఇట్ బికమ్ k అనేది 0 అవటం వల్ల 2 ఇంటూ 0 0 0 టోటలీ ఇట్ ఈస్ 0 cis 0. సో cis 0 అంటే 1. సో 1 అనేది ఒక రూట్, nth రూట్ ఆఫ్ యూనిటీకి సంబంధించి 1 అనేది ఒక రూట్. నెక్స్ట్ k 1 తీసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు cis, సో k 1 పెట్టుకుంటే 2 ఇంటూ 1 ఇంటూ పై బై n, 2 పై బై n. సో cis 2 పై బై n. సో ఇదే అన్నిటికీ nth రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించి ఇది గుండెకాయ లాంటిది, అన్నీ కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి. దీన్ని మనం ఒమేగా అనే పేరుతోటి జనరల్గా దాన్ని డినోట్ చేస్తుంటారు. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీకి ఒమేగాలలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇది 1 అంటే ఒమేగా పవర్ 0, ఇది ఒమేగా పవర్ 1. ఓకే, నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎలా ఉంటుందో చూద్దాం మనం. x ఈజ్ ఈక్వల్ టు cis 2 ఇంటూ 2, 2 2 జా 4 పై బై n, 4 పై బై n. దీన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, cis 2 పై బై n హోల్ స్క్వేర్. ఓకే, సో మరి డి మోవియర్స్ థియరం ఏం చెప్తుంది? సిస్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ యాంగిల్ని ఆ పవర్తో మల్టిప్లై చేసుకోవచ్చు. cis theta హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు cis n theta. cis theta whole power n is equal to cis n theta. We have the formula like this. Okay, సో దీన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, మరి cis 2 పై బై n అంటే ఏం పేరు పెట్టుకున్నాం మనం? ఒమేగా. సో ఇట్ ఈస్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ k ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ దట్ ఇంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 2 3 జా 6, x ఈజ్ ఈక్వల్ టు cis 6 పై బై n. And this one also can be written as cis 2 pi by n whole cube. Okay, once again cis 2 pi by n means it is omega. So finally it is omega cube. Next k is equal to 4, that implies x is equal to cis k 4 means 2 into 4, 2 4 is 8 pi by n, 8 pi by n. And this one also can be written as cis 2 pi by n whole power 4. Okay, so finally it is omega power 4. సో అంటే ప్రతి ఒక్క రూట్ని మనం cis 2 pi by n హోల్ పవర్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అందువల్ల ఇది మనం గుండెకాయగా చెప్పుకుంటున్నాం. nth రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫార్ములా అది. ఓకే, సో ఇన్ దిస్ వే సో లాస్ట్లో మనకి ఏమొస్తుందో చూద్దాం మనం. k ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. సో k n మైనస్ 1 తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు cis 2 ఇంటూ n మైనస్ 1 ఇంటూ పై బై n. సో దీన్ని కూడా మనం ఈ విధంగా రాయొచ్చు, cis 2 పై బై n హోల్ పవర్ n మైనస్ 1, which can also be expressed as omega power n minus 1. Okay, so now we have the nth roots of unity, n distinct nth roots of unity. So cis 0, cis 2 pi by n, cis 4 pi by n, cis 6 pi by n, cis 8 pi by n and so on, cis 2 into n minus 1 into pi by n. These are all n distinct nth roots of unity. ఇవన్నీ కూడా n ఉంటాయి, అవన్నీ కూడా డిస్టింక్ట్గా వేరువేరుగా ఉంటాయి, ఏ రెండు కూడా ఈక్వల్ కాదు. సో ఆల్ ఆర్ కాల్డ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, సో వీటిని ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, cis 2 pi by n హోల్ పవర్ 0, cis 2 pi by n హోల్ పవర్ 1, cis 2 pi by n హోల్ స్క్వేర్, cis 2 pi by n హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ లైక్ దట్, cis 2 pi by n హోల్ పవర్ n minus 1. సో వాటిని ఒమేగాలలో ఎక్స్ప్రెస్ చేస్తే ఈ విధంగా తీసుకుంటాం, 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్ అండ్ సో ఆన్, ఒమేగా పవర్ n minus 1 ఆర్ కాల్డ్
nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, సో వాటిని ఆ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో లెట్ us see కంటిన్యూషన్. Okay, continuation. So we have nth roots of unity like this. So nth root of 1 is equal to 6 2k pi by n. So అది మళ్ళీ మనం తీసుకుందాం, దాన్ని ఈ విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. nth root of unity is equal to 6 2k pi by n. This can be written as 6 2 pi by n whole power k. So 6 2 pi by n means it is represented as omega. So it is omega power k. Okay. So 6 2 pi by n 2k pi by n మనం omega power k గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. సో నెక్స్ట్ మనం వీటి యొక్క ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేద్దాం. సో ఈ nth రూట్స్ ఆఫ్ యూనిటీ అనేవి ప్లస్ చేస్తే ఎలా వస్తుంది, మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఇవి ఏ సిరీస్లో ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, ముందుగా ఆర్గ్యుమెంట్స్ చూసినట్లయితే సో ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 0, 6 0 అంటే అందులో ఆర్గ్యుమెంట్ అనేది 0. తర్వాత నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ 2 pi by n, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ 4 pi by n, నెక్స్ట్ 6 pi by n. ఓకే, అండ్ సో ఆన్ లైక్ దట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్, డిఫరెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, రెండు సక్సెసివ్ ఆర్గ్యుమెంట్స్ మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ ఆర్గ్యుమెంట్స్. Difference between two successive arguments. సో వరుసగా ఉన్న ఏ రెండు తీసుకున్నా కానీ ఇది T1 T2 T3 T4 అలా అనుకున్నట్లయితే సో T2 మైనస్ T1, సో 2 pi by n మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 pi by n. అట్లానే T3 మైనస్ T2 4 pi by n మైనస్ 2 pi by n, 4 pi by n minus 2 pi by n. So which is equal to 2 pi by n. అలానే 6 pi by n minus 4 pi by n. So it is also equal to 2 pi by n. అంటే డిఫరెన్స్ ఆఫ్ సక్సెసివ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. 2 pi by n ఆర్గ్యుమెంట్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది. సో ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ వరకు తీసుకుంటే ఇవన్నీ కూడా డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఇవన్నిటిని మనం ఏపీలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో మన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి విత్ కామన్ డిఫరెన్స్ 2 pi by n. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. సో nth రూట్స్ ఆఫ్ యూనిటీ మొత్తాన్ని ప్లస్ చేస్తే ఏమొస్తుందో మనం చూద్దాం. సిన్స్ nth roots of unity are denoted by like this: 1 omega, omega square, omega cube, and so on. Omega power n minus 1 are nth roots of unity. So nth roots of unity ఈ విధంగా మనం డినోట్ చేస్తున్నాం, వేర్ omega is equal to 6 2 pi by n. ఒమేగా వాల్యూ అది. సో దీనికే మనం ఒమేగా అనే పేరు పెట్టుకున్నాం. 6 2 pi by n అనే దానికి మనం ఒమేగా అనే పేరు తీసుకున్నాం. అలానే ఒమేగా పవర్ n మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఒమేగా పవర్ n మీన్స్ 6 2 pi by n హోల్ పవర్ n. ఓకే, మరి డిమోవియర్స్ థీరం ఏం చెప్తుంది? సో 6 theta హోల్ పవర్ n అంటే 6 n theta, 6 theta హోల్ పవర్ n అని ఉంటే 6 n thetaగా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో n ఇంటూ 2 pi by n. సో ఈ పవర్ని ఇక్కడున్న యాంగిల్తో మల్టిప్లై చేసుకుంటాం. n క్యాన్సిల్ అవుతుంది. 6 2 pi, 6 2 pi అంటే 6 360 అంటే కాస్ 360 ప్లస్ I sin 360. కాస్ 360 అంటే 1, sin 360 అంటే 0. సో 1 ప్లస్ I ఇంటూ 0. సో ఫైనల్లీ ఇట్స్ వాల్యూ ఈజ్ 1. ఓకే,
దేర్ఫోర్ ఒమేగా పవర్ n అనేది 1. ఇది చాలా కీలకం nth రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించి. సో ఇప్పుడు మనం nth రూట్స్ ఆఫ్ యూనిటీని యాడ్ చేస్తే ఏమొస్తుంది అనేది మనం చూద్దాం. సో సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ అండ్ సో ఆన్ ఒమేగా పవర్ n మైనస్ 1. సో ఇవన్నీ కూడా n డిస్టింక్ట్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇవన్నీ కూడా n వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఒమేగా పవర్ అబ్జర్వ్ చేస్తే ఒమేగా పవర్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్, అంటే ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది ఒమేగా పవర్ 0, ఒమేగా పవర్ 1, ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్, ఒమేగా పవర్ 4. సో అట్లా పవర్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. సో దాన్ని మనం గ్రాడ్యువల్ ఇంక్రీజ్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక టర్మ్ యొక్క పవర్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్లో ఉంటే ఆ సిరీస్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఇవన్నీ కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ని ఫాలో అవుతున్నాయి. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇట్లా n టర్మ్స్ యాడ్ చేయడానికి ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఓకే, సో హియర్ a మీన్స్ ఫస్ట్ టర్మ్, 1 ఇంటూ r మీన్స్ t2 బై t1, t1, t2, t3, t4 కామన్ రేషియో. సో t2 బై t1 అంటే ఒమేగా బై 1 ఒమేగా. సో ఒమేగా పవర్ n ఈజ్ దేర్ బై ఒమేగా మైనస్ 1. సో 1 ఇంటూ అంటే మళ్ళీ అదే వచ్చేస్తుంది. అండ్ వీ నో దట్ ఒమేగా పవర్ n మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒమేగా పవర్ n అంటే దాని వాల్యూ 1. సో 1 మైనస్ 1 బై ఒమేగా మైనస్ 1. 1 minus 1 means 0. 0 by anything is 0. So finally sum of nth roots of unity is 0. 1 plus omega square plus omega cube and so on. Omega power n minus 1 is 0. Next, product of nth roots of unity discuss cheddam. Okay, next product of nth roots of unity. So 1 into omega into omega square into omega cube into and so on omega power n minus 1. సో ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే ఏమొస్తుందని మనం చూద్దాం. సో ఇవన్నీ కూడా ఒమేగాలే, బేసెస్ ఆర్ ఈక్వల్ అండ్ మల్టిప్లికేషన్ ఇస్ దేర్. సో పవర్స్ ఆర్ యాడెడ్. బేసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ఇంటూలో ఉన్నాయి, పవర్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ పవర్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్. సో లాస్ట్ పవర్ వచ్చేసి n మైనస్ 1. సో ఇది 1 ఇంటూ అంటే ఇదే వచ్చేస్తుంది. సో ఒమేగా యొక్క పవర్ని చూసినట్లయితే 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ n మైనస్ 1. సమ్ ఆఫ్ ఫస్ట్ n మైనస్ 1 న్యాచురల్ నెంబర్స్, దీనికి సంబంధించి ఫార్ములా ఉంటుంది. సో ముందుగా మనకు బాగా తెలిసినటువంటి ఫార్ములా సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ n కనుక ఉన్నట్లయితే n ఇంటూ n ప్లస్ 1/2గా మనం చెప్పుకుంటాం. సో అట్లానే అదేవిధంగా ఇప్పుడు n మైనస్ 1 ఉంది, n ప్లేస్లో n మైనస్ 1ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవటమే సమ్ ఆఫ్ ఫస్ట్ n మైనస్ 1 న్యాచురల్ నెంబర్స్. సో n ప్లేస్లో n మైనస్ 1ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1/2. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. ఫైనల్లీ ఇట్ ఈస్ n మైనస్ 1 ఇంటూ n/2. So sum of first n minus 1 natural numbers, that means sigma n minus 1 is n minus 1 into n/2. సో ఒమేగా పవర్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఈ విధంగా వచ్చేస్తుంది ఒమేగా పవర్ n మైనస్ 1 ఇంటూ n/2. ఓకే, సిన్స్ ఒమేగా అంటే మనకు తెలిసిన వాల్యూ ఏంటి, sis 2π/n. Omega means sis 2π/n whole power n minus 1 into n/2. ఓకే, సో డిమోవియర్స్ థియరం ప్రకారం పవర్ని యాంగిల్ తోటి మనం మల్టిప్లై చేసుకుంటాం. సో లెట్ us see that ఇందులో n మైనస్ 1 వరకు పవర్లోనే ఉంచుకుందాం. రిమైనింగ్ని లోపలికి తీసుకొచ్చినట్లయితే n/2 వరకు లోపలికి వచ్చేస్తుంది. n/2 ఇంటూ 2π/n. సో n మైనస్ 1 అనేది పవర్లోనే ఉంటుంది. సో ఇక్కడ n క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో దెన్ ఇట్ బికమ్ sis పై పవర్ n మైనస్ 1. సో వాట్ ఈస్ sis పై? cos 180 ప్లస్ I sin 180. ఇట్ ఈస్ నథింగ్ బట్ -1.
cos 180 అంటే -1, sin 180 0. So -1 plus I into 0 means -1 only. So cis 180 value -1 whole power n minus 1. So this is the formula for product of nth roots of unity. Therefore 1 into omega square into omega cube and so on omega power n minus 1 is equal to -1 whole power n minus 1. Okay, thank you.